ఎట్లుంది ఇక ప్రభుత్వం? మాకు ప్రభుత్వం వద్దు, ఏం వద్దండి. మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మమ్మల్ని చంపేస్తాం కదా అసలు శాలరీస్ ఇవ్వకపోతుంది. అసలు 6 months అయింది, 6 months అవుతుంది, శాలరీస్ ఇవ్వరు, సతాయిస్తారు. యాప్లు అంటే మేము వేసేస్తాం అసలు సర్వశిక్ష కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాకు కనీసం మాకు కూడా సరే యాప్ వేసుకుని మేము డ్యూటీ చేస్తాం. కనీసం మాకు మినిమం మీరు లేకుండా 5వ తారీఖు 10వ తారీఖు లోపల మాకు శాలరీస్ అయితే అసలు ఏం లేవండి. కరెక్ట్గా 9 లోపల యాప్ వేస్తారా, లేకపోతే సీఎల్. అది యాప్ ఒకవేళ సర్వర్ డౌన్ ఉన్నా కూడా మెయిన్ అసలు లాస్ట్ 2 years అయిందండి శాలరీస్ లేవు మాకు. 3 months once 6 months once వస్తుంది. ఎట్లా వెళ్ళాలి మేము డ్యూటీకి? అవును కదా, ఆటో ఛార్జీలు చూసుకోవాలి. నెల ఇస్తా ఉండే కూడా ఏదో చేసుకుంటాం. నేను పనిచేసేది వికలాంగుల పిల్లలు, స్పెషల్ టీచర్ పిల్లలు, స్పెషల్ ఎడ్యుకేటర్ నేను. కానీ చాలా ఇబ్బందిగా ఉందండి. నువ్వు పథకాలు పెట్టు, వాళ్ళకి ఇవ్వడానికి పైసలు వస్తాయి కానీ కష్టపడి పనిచేసే టీచర్స్ కానీ గవర్నమెంట్ టీచర్స్ ఎవరికైనా సరే ఇదేంటే మాత్రము అక్కడ ఓట్ బ్యాంక్ కావాలి కదా, వీళ్ళైతే పడుంటారు అన్నట్టు అయిపోయింది. మాకైతే అసలు నచ్చలేదు. ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటే ఇప్పుడు ఎట్లా కదండి, చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయ్యేసరికి వాళ్ళని తిప్పుకోకూడదని చెప్పేసి రిటైర్మెంట్ వాళ్ళకి చెక్కులు ఇచ్చి డబ్బులు మొత్తం చెక్కులు ఇచ్చి ఇంటికి పంపించేటోడు. ఇప్పుడు రిటైర్మెంట్ అయినా కూడా మా స్కూల్లో పనిచేసే సార్ 2 years అయిపోయింది. అండ్ ఇంతవరకు ఎన్ని డబ్బులు అనేది కూడా పెళ్ళే చేయలేదు. మళ్ళీ ఎంగేజ్మెంట్ అని 2 ఏళ్ళకి పెళ్ళే చేయలేదు. డబ్బులు వస్తాయి కదా, ఇవన్నీ అంటుండే అసలు డబ్బులే లేవు అంటుండే. ఇంకెక్కడి నుంచి వస్తాయి? లేవని చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చడానికి ఉండదు. అన్ని ప్రొవిజన్స్ మీద రేట్ పెంచేకుంటుంది. ఇంటి పన్నులు, వాటర్ పన్నులు, ఎలక్ట్రిసిటీ అన్ని పెంచకుంటాయండి. వాళ్ళకి సంబంధించిన మాత్రం వేసకైతే దండి డబ్బులు వస్తే అందరూ పంచుతాడు. ఉద్యోగస్తులకు వచ్చేసరికి ఏమొస్తుందో రోగం వస్తుందని నాకు అర్థం. అసలు అప్పటికిప్పటికీ రేట్లు తినలేము, ఏం కొనలేము, తినలేము. ఈ జీతాలు రావు. ఉద్యోగస్తులకు కొత్త కిరీటం మాకి వీడు చూస్తే ఆకలి బాధ. ఇదే ఈ గవర్నమెంట్. పిల్లలు ఫీజు కట్టాల్సిందే గవర్నమెంట్ ఉద్యోగస్తులని. నా ఒపీనియన్ అయితే ఈ గవర్నమెంట్ నాకు నచ్చలేదు. అంతే ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుంది, మీ కష్టాలు దానికి మేము సహకరిస్తాం. ఎట్లుందంటే మా చెప్పు తీసుకుని కొట్టుకున్నట్టు. అవునవును, రెండోది ఏం వచ్చాల్సిందని ఇప్పుడు నెత్తి తొక్కుతా ఉన్నాను. ఈ నెల 31 ఉందా, నీకు ఈ నెల 31 చెల్లిస్తాను, మీకు డిఏలు పిఆర్సీలు అని చెప్తాను. ఆయనకి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు 29th మాత్రం ఫిబ్రవరి ఇప్పుడు వచ్చింది. ఈ నెల 31కి ఇస్తానంటే ఎక్కడ లేని భారతదేశంలో క్యాలెండర్ అడగా ఉందో లేదో, మళ్ళీ ప్రపంచంలో ఉందో లేదో నాకు ఫిబ్రవరి 31 లేదు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉందని నేను అనుకుంటున్నా. అది కూడా జగన్ గవర్నమెంట్. అంటే చోలో పెట్టాడు, ఇంత పెద్ద క్యాలెండర్ ఎవరు పెట్టారు? చూస్తా అంటే లవ్ వస్తుంది. కనీసం కామన్ సెన్స్ ఉంది చెప్తున్నాడా? బొచ్చ లేకపోతే బొచ్చ లేకుండా చెప్తున్నా. 31వ తారీఖు నీకు 31 క్యాలెండర్ లో 30 ఉందా? ఫిబ్రవరి నెలలో క్యాలెండర్ లో 30 ఉందా? నాకు కావాలి ఇప్పుడు. అసలు కామెంట్ చూస్తుంటే మాకు వేస్తాము, డ్యూటీ చేస్తాం, మాకు ఎందుకు జీతాలు లేదు? 3 నెలలైనా 4 నెలలైనా మాకు ఎందుకు శాలరీ పెట్టాం? పెరిగింది కూడా లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 6 DAs లేదు, పిఆర్స్ ఇస్తా ఉన్నాడు, అది ఇస్తాను. మాకు మా టీచర్లు, నేను చేసే కాంటాక్ట్ ఏమిటంటే మా టీచర్స్ చేస్తారు రెగ్యులర్ వాళ్ళు. ఆ సార్ అయితే కళ్ళు కూడా అసలు ఆయన BH మీకు ఆయనకైతే 3 yearsలో పనిచేస్తాం, మాకు బాగా తెలుస్తారు. ఇంతవరకు బెనిఫిట్స్ రాలేదు. 2 years అయిపోయింది. ఇంకొకసారి నా బ్యాగ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సార్ 2 years మాకు తెలిసి శిక్ష చేస్తాడమ్మా ఇంట్లో డబ్బులు ఇవ్వట్టు. చేత కాదు ఆయన హ్యాండిక్యాప్ సార్. ఇంకోటి ఏమో చెప్తున్నాడు, జూన్లో టీచర్స్ ఎవరైనా రిటైర్మెంట్ అయితే కంటిన్యూషన్గా ఏప్రిల్ 23rd లాస్ట్ వర్కింగ్ డే వరకు వర్క్ చేయాలంట. అదొక జీవితాల అంటే నువ్వు ఈ అకాడమిక్ ఇయర్ అంతా పని చేస్తేనే నీ పిల్లలు నీకు బాగా వస్తారు. మీ టీచర్ అనే ఒక స్పెషల్ అపీరెన్స్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు రిటైర్ వెళ్ళిపోతే ఆ పిల్లలకి ఎవరు చదువు చెప్తారంటే ఇంకా ఆయన 62 అయినా 64 అయినా పని చేసుకుంటూనే
అలాగే నమస్కారం అమ్మాయి బాబాయ్ అసలు గవర్నమెంట్ వద్దు తల్లో జ్వరం వస్తా ఉంది గుండెకాయలు భయపడి జ్వరం వస్తా ఉన్నారు అసలు దీంట్లో బీపీలు డౌన్ అయితే ఆరోగ్యాలు చెడిపోతుంది ఇంతకుముందు టీచర్స్ కానీ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయర్ అవ్వాలని ఎంత తపన పడి అయ్యేవాళ్ళం. ఇప్పుడు అయిన వాళ్ళు కూడా వద్దనుకునే నువ్వు రిటైర్డ్ పెంచుకోకుండా వాళ్ళు ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు సత్తాయించేది ఎందుకండి 2 years తీసేస్తే నిజంగా యంగర్స్ ఉన్నారు కదా వాళ్ళు జాబ్ చేసుకోద్దా మరి మగపిల్లకి వయసు అయిపోతే పిల్లలు ఇస్తారా అండి ఉద్యోగం లేకపోతే చెట్ల కింద కూర్చోాలా వాళ్ళు ఎవరికైనా అనుకోకూడదు. నాకైతే మీరు ఏమనుకో నాకు అస్సలు నచ్చింది వస్తుంది ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ కూడా చేస్తాను ఆడ 1000 రూపాయలు ఇస్తుంటే నెలకు 10,000 ఇచ్చి చేస్తాను అది అర్థం కావడం లేదు. 1000 రూపాయలు ఇచ్చి 10,000 ఉన్నాడు. ఏంటి తగ్గింది రేట్లు ఏం తగ్గదు. ఏ కూర కొనాలన్నా 50-60 ఏం కొనాలన్నా 180 రూపాయలు 6,000 రైస్ 6,000 ఎట్లా తినాలి ఎట్లా పెట్టాలి. జొన్నలు 50 25 రూపాయలు 20 కిలోమీటర్ల ఆత్మకూరుకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అంటే కిలోమీటర్కి 2 రూపాయలు ఛార్జా ఎక్కడ 20 ఉండే ఇప్పుడు 50 రూపాయలు ఎక్సెస్ 120 ఎక్కడికి పోతారు ఎక్కడ వస్తుంది. 3 నాన్నలు జీతాలు ఇవ్వకపోతే మేము అట్లా ఊర్లోకి ఎప్పుడు రావాలి. రావాల సొసైటీ వస్తుంది మీ మాట ఫలిస్తుంది. అదే టోటలీ డ్యామేజ్ సొసైటీ టోటల్ డ్యామేజ్ ఏమీ లేదండి. ఓన్లీ వాళ్ళ ఊరికే భజన చేసే వాళ్ళకి కట్టలు పోతుంటే మాత్రం అందరూ చెప్తారు. మా వరకు అయితే ఏమీ లేదు. మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు. సంక్షేమ పథకాలు కూడా అర్హత ఉండే వాళ్ళకి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఖచ్చితంగా చేసింది అది బాగుండు. కానీ అర్హత లేని వాళ్ళకి అందరికి ఇచ్చి అందరికి పెట్టి అందరం బాగున్నారు. మాకు వాళ్ళకి కూడా లేవు. ఇప్పుడు మేము కనుక్కుంటున్నాం కదా ఇంటింటికి వెళ్ళినప్పుడు నువ్వు ఏమన్నా చేసుకో. నువ్వంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎక్కినాల నుంచి బిస్కెట్ వేసుకుంటూ వచ్చినారు. ఆ టైం డబ్బులు బస్తే పట్టుకుంటారు. ఇప్పుడు కూడా ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ మొన్న డాక్టర్ మీటింగ్లో వేస్తున్నాడు. ఈ పొద్దు వరకు అయింది జనవరి శాలరీ పెట్టలేదు. ఈ రోజు వరకు శాలరీ లేదు. ఈ నెల కూడా రాదు. ఫిబ్రవరికి రాదంటే నాకు తెలిసి ఎలక్షన్ పోవడానికి నాకు రాలేదంటారు. మళ్ళీ 6 నెలలకు వస్తాం. వెళ్ళిపోండి మీరు మీ ఇష్టం అది అన్నాడంట. మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు. మీరు కొత్త వాళ్ళు ఇస్తారు. మీతో ఏం పని మాట్లాడినట్టు మాట్లాడారు. 20 days ట్రై చేస్తాను. నేను అన్నింటిలో పాల్గొన్నాను. అదే కలెక్టర్ చేస్తే అక్షం అన్నాడు అనమాట. సరే అట్లా చేస్తాం లేండి. నాకు ఓటు అనేది ఉంది కదా బ్యాలెన్స్. మాకు ఆ టైం వచ్చి మేము చూపిస్తాం. ఎక్కడ నొక్కితే పోతారో అక్కడ చాలు. అందుకే మేము కోరేది ఏమంటే మంచి గవర్నమెంట్ రావాలా, ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వాలా, ప్రతి ఒక్కరిని సేవ్ చేయాలా. పూర్ పీపుల్ని చూడు, వీళ్ళని ఎంప్లాయీస్ని చూడు, ప్రతి ఒక్కరిని చూడు. అందరినీ ప్రతి ఒక్క సమన్వయంగా చూస్తే ఏ గవర్నమెంట్ అని నిలబడుతుంది. నా ఒపీనియన్ ఖచ్చితంగా మీ ఒపీనియన్ కరెక్టే. ఖచ్చితంగా మీరు కోరుకున్న గవర్నమెంట్ వస్తుంది. ఇంతకుముందు మిస్టేక్ ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు కరెక్ట్ చేసుకొని మీరు అనుకున్న వాళ్ళనే వస్తుంది. చంద్రబాబు నాయుడు పెన్షన్ శాలరీ కూడా పెంచలేదు. 7 years మాకు శాలరీ పెంచలేదు. సార్ పెంచిపోయింది శాలరీ తప్ప అంతవరకు ఇంతవరకు శాలరీ నేను చెప్తున్నా కదా ప్రతి ఒక్క కమ్యూనిటీస్ నువ్వు చెయ్యి నీ వద్దను. కానీ ఇట్లా మానసికంగా మాత్రం సంపద ఇక్కడికైనా ఎత్తటికి వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు పని చేస్తాము. మా దాంట్లో కూడా ఆయా ఉంది. వాళ్ళు కూడా ఏమంటారు మేడం వస్తారు నమ్మల్ని అడుగుతారు. మేడం ఇంత శాలరీ చిన్న జీతం అన్నది 3,000 మేడం జీతం ఇకపోతే వద్దురమ్మా రావద్దంటుంది మా ఆయన. అంతే కదా. ఇంకా మేము అక్కడ పనికి వస్తే ఒక రోజు 2 రోజులు అయితేనే అడుగుతారు. అంటే మేము చెప్పేది ఏదో వచ్చినప్పుడు వస్తుంది 2 నెలలకు ఒకసారి వస్తుందని మేము వాళ్ళకి కన్విన్స్ చేసుకొని పని చేసుకుంటాం. అన్నిటి మీద పాలపాటు పెట్టుకుంటే రేపు ఏళ్ళు కదా వాళ్ళకి వీళ్ళు ఇస్తే కదా వాళ్ళు ఇచ్చేది. మేము అదేంటే నీతో పాటు మాకు వస్తుంది లేమో నీ లేకపోతే ఇస్తాను. లేదంటే కావాలంటే 500 రూపాయలు పని చేసుకుంటాం. రాకుండా మాత్రం మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మేము చెప్పుకుంటున్నాం వాళ్ళకి. ఎవరైనా పొద్దున్న లేచి పని చేసేది డబ్బులు వస్తాయండి కదా వాళ్ళు తినాలి కదా ఇంటికి. అసలు దాన్ని చూసే ఉండదు. శాలరీస్ అడిగితేనే ఇంకా లేవు చెప్పడం మాత్రం బాగా. మొన్న అదే మాట అన్నాడు. సర్లేదు సార్ అట్లా చేస్తాను ఏం మాట్లాడలేదు. మాకు ఉంది కదా ఛాన్స్. నువ్వు ఛాన్స్ ఇమ్మన్నావు కదా ఇచ్చిందాము. మీ ఛాన్స్తోనే ఆపేయండి. ఇంకా మళ్ళీ ఇంకా ఛాన్స్ ఇస్తే ఇంకా మేము అడిగిపోతాం. మాకే తెలియదు. అంతా వదిలేసి వెళ్ళిపోవాలి ఆంధ్రప్రదేశ్. ఇంకా అయిపోయింది. ఇంకేం ఉండదు. ఎవరు ఉండరు అంతా వాళ్ళు ఉంటారు.